రాజువయ్యా కొండలలో లోయలలో అడవులలో ఎడారిలలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను ఆమేన్ నన్ను
నీవే నీవే మహారాజువయ్యా 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 యేసయ్యా యేసయ్యా అందరూ పాడదాం యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే రాజువయ్యా మా రాజువయ్యా మా రాజువయ్యా. ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామములో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి ప్రభువా నేను ఈ వాక్యానికై వేసి ఉండగా నాతో మాతో మీరు మాట్లాడి అయా ఈ యూట్యూబ్ ద్వారా ఎందరైతే వింటున్నారో ప్రతి వారిని కూడా ప్రభువా ప్రతి వారితోనూ మీరు మాట్లాడండి. నీ మాటలు విన్న ప్రతి వారిని కూడా దీవించండి. అలాగే ప్రభువా ఈ ఆరాధనకి యోగ్యులైన నీ సంఘమును పరిచర్యను బిడ్డలను దీవించండి. ఈ యొక్క పరిచర్య అంతట్లో ప్రభువా మహిమ ఘనత ప్రభావములు మీకే చెందిలాగా నజరేయుని యేసు నామములో ప్రార్థిస్తుండగా ఈ ఆరాధన అంతట్లో నడిపించి మహిమ పొందమని అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందరూ కూడా కూర్చుందాం. మరి దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మరి దేవుని మాటలో మనం చూసి దేవుని సన్నిధిలోకి ఆ దేవుని సన్నిధిలో వాక్యాన్ని చూసి అందరూ కూడా దేవుని మాటల్ని జ్ఞానం చేద్దాం. దేవుడు ఈరోజు మనతో ఏమని మాట్లాడుతున్నారో, దేవుడు ఎలా మాట్లాడుతున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో వారందరూ కూడా దేవుడు నాతో మాట్లాడాలి అని మనము దేవుని వాక్యానికి వినటానికి వేగిరపడి ఉండాలి. ప్రతి వారు కూడా చక్కగా శ్రద్ధగా దేవుని మాటలు వింటే మీకు మేలు కలిగిద్ది, మీకు మేలు కలిగిద్ది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రసంగి గ్రంథంలో ఉండి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. ప్రసంగి 8వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలగదనియు వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురనియు నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. ఎందుకనంటే దేవుని మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని వాక్యము చాలా విలువైనదన్నమాట, చాలా విలువైనదన్నమాట. దేవుని మాటల కోసము దేవుని సన్నిధిలోకి రావాలి. మాట్లాడేది ఎవరైనా సరే ఆ మాటలు ఎవరి అంట చెప్పండి? దేవుని అంట. దేవునికి స్తోత్రం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నాకు నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను,
బాధలలో నాకు నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన వాక్యము నెమ్మదినిస్తుంది మనకి. బాధలలో మనకి ఏం కలిగిద్ది చెప్పండి? నెమ్మది కలుగుతుంది అన్నమాట. బాధల్లో ఏం కలిగిద్ది? నెమ్మది కలిగిద్ది. బాధలు వచ్చినప్పుడు దేవుని మాటలు ఎంతో గొప్పవి. ఎవరి మాటలు నీకు ఉపయోగపడకపోయినా దేవుని మాటలు మట్టికి నీకు చాలా ఆదరణ ఇస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొప్ప గొప్ప కార్యాలు, నీవు ఊహించలేని కార్యాలు, నీవు ఎన్నడూ చూడని కార్యాలు చూడగలుగుతావు. ఇక్కడ దేవుని వాక్యం చెలవిస్తున్నది ఏంటనంట, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనక వారికి క్షేమము కలగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురనియు నేను వెరుగుదును. ప్రేమైన దేవుని బిడ్డలారా, భక్తిహీనులుగా ఉండటము దేవునికి ఇష్టం లేదు. దేవుడు కోరుకుంటున్నది ఏంటనంటే ఆయన యందు భయము, భక్తి. భక్తిలో హీనత అన్నది ఉండకూడదు. దేవుడు ఆయన చెప్పుతున్న మాటలు మరి భక్తిహీనులుగా మనం ఉండకూడదంట. భక్తిహీనులుగా ఉంటే ఆయుష్ తగ్గిపోద్దంట. ఏం తగ్గిపోద్దంట? ఆయుష్ తగ్గిపోద్దంట. అది అక్కడ చెప్తున్న మాట. నీకు ఆయుష్ పెరగాలన్నా, నీకు క్షేమం కలగాలన్నా నువ్వేం చేయాలనంటే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి. దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి. చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 32 అధ్యాయము 20 వచనాన్ని కూడా మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 32 అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 4 అధ్యాయము 40వ వచనం. 4:40. ద్వితీయోపదేశ కాండం 4 అధ్యాయము 40వ వచనాన్ని. మరియు నీకును నీ తరువాత నీ సంతానమునకును వారికిని క్షేమము కలుగుటకై, మరియు నీకును నీ తరువాత నీ సంతానము వారికిని క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అవుటకు అగునట్లు నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏం గైకొనాలంట? ఆయన కట్టడాలు ఉన్నాయి, ఆయన ఆజ్ఞలు కూడా ఉన్నాయి. ఆయన చెప్పింది మనం చెయ్యాలంతే. అలా చేస్తే మనమంట మన దేశంలో దీర్ఘాయుష్మంతులం అవుతామంట. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట అండి ఇది. దీర్ఘాయుష్మంతులం అవుతామంట. దేవుని మాటను వింటే
నీకు నష్టమేమీ లేదు, లాస్ ఏమీ రాదు. నీకు మేలు కలిగిద్ది, నువ్వు మేలు చూస్తామట. ఎందుకనగా నీవు భక్తిహీనుడిగా భక్తిహీనురాలుగా ఉండటము దేవునికి ఇష్టమో లేదు ప్రియులారా. అలాగే 12:23 కూడా మనం చూద్దాం. 12:25 వచనం, 25 నీవు యెహోవా దృష్టికి యుక్తమైన దానిని చేసునందున నీకు నీ తరువాత నీ సంతానపు వారికి మేలు కలుగునట్లు దానిని తినకూడదు. దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని కట్టడాలు ఇచ్చాడు. ఏం తినకూడదు? పైన ఉంటుంది, ఆ పైన వచనంలో ఉంటుంది. ఏం తినకూడదనంటే రక్తము తినకూడదంట. చాలామంది మా చిన్నతనంలో మాకు తెలియదు కానీ ఆ రోజుల్లో నాటుకోళ్ళు ఉండి ఎక్కువగా, ప్రతి ఇంట్లో కాడ కూడా నాటుకోడి ఉండేది. వాటిని వండుకునే వాళ్ళమే. తెలియక ఆ పెద్దవారు ఏం చేసేవారంటే దాన్ని పీకి నులిమేసి అలా పాడేసేవారు. అది గిజగిజ కొట్టుకుని చనిపోయిన తర్వాత దాన్ని తయారు చేసి వంట చేసి పెట్టేసేవారు. అలా చేయకూడదంట. దాని యొక్క రక్తం అంట ప్రాణంతో సమానమంట. ఆ ప్రాణం మనం తినకూడదంట. ఏం తినకూడదంట? అందుకనే అంగన్వాడీలోది ఏదైనా మనం తెచ్చుకున్నప్పుడు వాళ్ళు కోతారు. అది మేకే కావచ్చు, గొర్రె కావచ్చు, కోడే కావచ్చు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? కోసి అప్పుడు ఆ రక్తమంతా బయటకు వచ్చేస్తుంది. రక్తము తినకూడదంట. చాలామందికి తెలియదు ఈ విషయం. అప్పుడు మాకు తెలిసేది కాదు. పెద్దవారు వారికి కూడా తెలియక అలాగే చేసి ఉండొచ్చు, తెలియకే. అలాగనే దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే కొన్ని పనులు, కొన్ని కట్టడాలు, కొన్ని విధానాలు, కొన్ని ఆజ్ఞలు దేవుడు మనకిచ్చాడు. ఆ ఆజ్ఞలు మనం పాటించినట్లయితే మన దేశంలో సర్వకాలము మనం దీర్ఘాయుష్మంతులుగా ఉండటానికి, మన తర్వాత మన పిల్లలు కూడా క్షేమంగా ఉండటానికి దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాలి. అది దేవుని యొక్క మాట ఎవరైతే వింటారో వారి బలవంతుల మాట. దేవునికి స్తోత్రం. భక్తిహీనులు కాదు, బలహీనులు కాదు. ఎవరంటే దేవుని మాట వింటారో, దేవుని ఆజ్ఞలు వింటారో వారు ఎలాంటి వారు అనంటే బలవంతుల మాట, బలవంతులంట. జాన్ వెస్లీ అయ్య గారు ఒక ఇంటికి ప్రతిష్ఠ చేయటానికి అనేసి వెళ్ళారంట. ప్రతిష్ఠ చేయటానికి వెళ్ళేటప్పటికి చక్కగా ప్రార్థనలు చేసేవారు చేశారు. అయ్యగారు కూడా ప్రార్థన చేసి ఆ ఇంటికి కొత్త ఇల్లేమో, ఆ కొత్త ఇంటికి రిబ్బన్ కట్టి ఆ రిబ్బన్ కట్ చేశారంట. అది కట్ చేసిన తర్వాత పాట ఎత్తుకుని అయ్యగారు లోపల కాలేడుతూ ఉండగానంట ఒక ఆమె అందంట అయ్యగారు అని కేకేసిందంట. ఏమని కేకేసిందంట? గట్టిగా కేకేసేసిందంట. అయ్యగారు వెంటనే ఆయన
ఎంత గట్టిగా కేకేయటమే ఏం జరిగిందంటే ఆయనకి ఉన్నపాటిగా ఏం జరిగిందా అనిపించింది మాట. చూసారా, ఏదైనా పాము మీద కానీ దేని మీద కానీ కాలేస్తే ఎంత భయపడతారు, అంత అదిరిపాటుగా కేకేసిందంట ఆమె. అయ్యగారు పాట ఆపేసి ఏంటమ్మా అన్నారంట. అయ్యగారండి ఎడం కాలు ఎడుతున్నారు మీరు అని చెప్తుందంట. ఏం కాలంట? ఎడం కాలు ఎడుతున్నారని. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎడంకాల్లో ఏముంది, కుడికాల్లో ఏముంది? మనం అలాంటి ఆచారాలు పద్ధతులు విడిచిపెట్టాలని అయ్యగారు చెప్పారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి నామములో? అక్కడ యేసు నామములో ఇల్లు ప్రతిష్ఠ జరుగుతుంది. దేవుని నామములో ప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు ఏ కాలెడితేనే, చాలామందికి కొన్ని ఆచారాలు ఉంటాయి, అలాంటివి ఉండకూడదు. దేవుని వాక్యం చూడాలి, మనము దేవుని వాక్యము చూడాలి. కొందరు ఏం చేస్తారంటే ఎదుర్రా అంటారు. అలాంటి పద్ధతులన్నీ మనం విడిచిపెట్టాలి. మనము యేసు నామములో ప్రార్థన చేసుకుని మనం బయలుదేరాలంతే. యేసు నామములో మనం ప్రార్థన చేసుకుని బయలుదేరాలి. ప్రియులారా, యేసు నామములో మనము ఏ పని చేసినా సరే మంచి జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకనంటే దేవుని వాక్యం చెప్పుతున్నది, ఆయన కట్టడాలను, ఆయన యొక్క ఆజ్ఞలను నువ్వు పాటించినప్పుడు నీకేం జరుగుతుందనంటే దీర్ఘాయువు కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం కలుగుతుందంట? దీర్ఘాయువు కలుగుతుంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. దీర్ఘాయువు ఇచ్చేది ఎవరనంటే దేవుడు. కొన్నిసార్లు కొన్ని విషయాలు చూస్తూ ఉంటాం మనం అక్కడ. ఎందుకనంటే ఈ లోకంలో మనం చూస్తున్నప్పుడు ఆశ్చర్యాలు కలిగిస్తూ ఉంటాయి కొన్ని విషయాలు. చూద్దాం. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా మనం చదువుదాం. యెషయా గ్రంథము, యెషయా 3:10 యెషయాతో చెప్తున్నాడు దేవుడు, మీకు మేలు కలుగునని మీకు మీకు మేలు కలుగునని మీకు మేలు కలిగినని నీతిమంతులతో చెప్పుము, నీతిమంతులతో చెప్పుము. ఆమేన్. హల్లెలూయా. మీకు మేలు కలిగినని నీతిమంతులతో చెప్పుము. అమ్మా, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. చూడండి, దేవుడు ప్రవక్త అయిన యెషయా గారితో చెప్తున్న మాట ఏంటంటే, నీవు నీతిమంతుల దగ్గరికి వెళ్ళి మీకు మేలు కలిగినని చెప్పు. మీ క్రియలు ఫలము మీరు అనుభవిస్తారు, కొంచెం లేట్ అయినా సరే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరితో చెప్పమన్నాడైనా? ఆదివారం చర్చికి రానోళ్ళతోట, శనివారం మందిరానికి రానోళ్ళతోట, ఇంటికాడ కుటుంబ ప్రార్థన లేని వాళ్ళతోట. కుటుంబంలో ప్రార్థన చేసుకోవాలి. అది నీకు ఒకవేళ నీ ప్రార్థన సరిపోవట్లేదేమో, దైవ సేవకులను పిలిపించి ప్రార్థన చేయించుకోవాలి. అప్పుడప్పుడు కోటాలు ఎడతాం కదా, సమాజ కోటాలు.
మొన్న ఆ మధ్యలో పెట్టాం కదా మా ఇంట్లో. అలాగే దైవ సేవకులను పిలిపించి కూటం పెడితే ఏం జరిగిద్ది చెప్పండి? నీకు మేలు కలిగిద్ది. దేవునికి స్తోత్రం. నీతిమంతులు ఎలా ఉంటారయ్యా అంటే ఆయన యొక్క ఆజ్ఞలను పాటిస్తారు, ఆయన యొక్క కట్టడాల్ని పాటిస్తారు. ఆయన ఏదైతే చెప్పాడో అదే చేస్తారు, భయపడరు. ఆయన చెప్పిన మాట నీకు మేలు కలిగును, నీకు క్రియల ఫలము నీకు జరిగిద్ది అని యెషయా గారితో చెప్పిన మాట యెషయేలంట దేవుని బిడ్డలైన వారితో చెప్పారంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆ 11వ వచనాన్ని కూడా చదివిద్దాం. దుష్టులకు శ్రమ, దుష్టులకు శ్రమ, వారి క్రియఫలము వారికి వారి క్రియ ఫలము వారికి కలుగును. కలిగిన. దుష్టులంటే ఎవరండి? దుష్టులంటే ఎవరు అని అంటే దేవుని బిడ్డల్ని, దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు చూసావా, బాధ పెడతా ఉంటారు చూసావా, వారు దుష్టుల మాట. దేవునికి స్తోత్రం. యేసయ్య చెప్పాడు, ఒక మాట చెప్పాడు, దుష్టుని ఎదిరింపక ఏం చేయాలంట? ఓ చెంప మీద కొడితే రెండో చెంప కూడా చూపించు. దేవునికి స్తోత్రం. దుష్టుని ఏం చేయాలి? ఎదిరించకూడదు. ఆడు దుష్టుడు. వాడు మళ్ళీ చెయ్యిగా ఏమన్నా చేస్తాడేమో. ఎదిరించకూడదు, ప్రార్థన చేయాలి. అయ్యా మా తండ్రి నీవే, నీవే మా తండ్రివి, నీవేనయ్యా అని చెప్పి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అక్కడ దుష్టుని యొక్క క్రియలు ఏంటమ్మా? ఆ మాట చదువు. దుష్టులకు శ్రమ, క్రియల ఫలము వారి క్రియల ఫలము వారు వారికి కలుగును, వారికి కలిగిను. దేవునికి స్తోత్రం. కొందరికి తెలియట్లా. ఎందుకనంటే మనం మంచిగా నడవపోవటం వల్లనే కదా మనకి ఇలా జరుగుతుంది అని తెలుసుకుంటే ఇప్పటికైనా చాలా మంచిది. ఎందుకనంటే వారు దుష్టులు గనక వారి యొక్క క్రియలకు తగ్గ ఫలాలే వారు తీసుకుంటారు. నీతిమంతులతో చెప్పమన్న మాట ఏంటనంటే, నువ్వు వెళ్ళి నీతిమంతులతో చెప్పు, మీకు మేలు కలుగును, మీ క్రియా ఫలములు మీరు అనుభవించెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి చక్కటి మాటలు, ఎంతటి చక్కటి మాటలు, ఎంత చక్కటి. ఒక ఆయన అంట యేసన్న జాన్ విస్లీ గారి దగ్గరికి వచ్చారంట. ఓసన్న మినిస్ట్రీ జాన్ విస్లీ గారు వారి సంఘంలో, వారి పరిచర్యలో ఒక అతను వచ్చి, అయ్యగారండి వాళ్ళు వచ్చారండి అన్నాడంట. ఎవర్రా అన్నాడంట. ఎవర్రా అన్నాడంట. ఏమన్నాడంట? ఎవరు అన్నారంటమ్మా? చెప్పండి అమ్మా. ఎవర్రా అండి. ఏం లేదు కదా అయ్యగారు, పెళ్లి చేసేది మీరే కదా నాకు అన్నాను. అవునరా నేనే చేశాను నీ పెళ్ళి. అదే అయ్యగారు ఆషాఢం వచ్చింది కదా, ఆషాఢం వచ్చింది కదా, మా మామ వాళ్ళు వచ్చారు పిల్లని తీసుకెళ్తాకి, ఏదో మీరు చూసి నన్ను చెప్తారని వచ్చాను అన్నాడంట. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఒరే నీ పెళ్ళి ఎప్పుడు జరిగిందో నీకు తెలిసేంట్రా అన్నారంట. నాకు తెలియదు అయ్యగారు, మీరు చేశారు అది తెలుసు నాకు. ఒరే మంచి అమాస రోజున చేశానురా పెళ్ళి అన్నారంట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎప్పుడు చేశారంట? అమాస రోజున చేశానురా నీ పెళ్ళి, ఆషాఢానికి నన్ను చూడమంటావేంట్రా? ఆషాఢం లేదు గేసాడం లేదు పో అన్నారంట అయ్యగారు. దేవుని స్తోత్రం. పైగా నన్ను చూడమంటున్నావా అనేటప్పుడు అయ్యగారు అన్నాడంట. ఎప్పుడు? అమావాస్య అనగానే. దేవుని స్తోత్రం. చాలామందికి అమావాస్య అంటే భయం. ఊరికి ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఏదో మంచి చెడ్డ ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు. హల్లెలూయా. దేవుడు సర్వలోకానికి చక్రవర్తి, ఆయన సైన్యములకు అధిపతి. దేవునికి స్తోత్రం. ఎవరంట? బైబిల్లో ఉన్న దేవుడు ఎవరనంటే సైన్యానికి అధిపతి. దేవునికి స్తోత్రం. ఏమిటి ఆ సైన్యం అంటే? రాసులు, నక్షత్రాలు, సూర్య చంద్ర సమస్తం, భూమి ఆకాశము, నీరు, గాలి అన్నిటికీ అధిపతి ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. అధిపతికి ఇవన్నీ కూడా లోబడాలన్నమాట. ఇవన్నీ కూడా లోబడాలి. మనం రాశుల్ని ఆరాధన చేయట్లేదు ప్రియులారా, రాశులను కలగజేసిన దేవుని ఆరాధన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. అందుకని మనం ఎలాగుండాలని అంటే పాత పద్ధతులు విడిచిపెట్టాలి, పాత ఆచారాలు విడిచిపెట్టాలి. ఇప్పటికీ కూడా చాలామంది విడిచిపెట్టరు. మందిరానికి వస్తారు కానీ, ప్రార్థనకు వస్తారు కానీ భయం. ఎవరైనా ఎదురొచ్చారనుకోండి పాపం, ఏం జరుగుతుందో అని భయం. ఇంటికి వచ్చేసి ఆ ఇంట్లో కూర్చుని ఆ ఎదురొచ్చిన మనిషిని తీసుకుంటారు. హల్లెలూయా. భయం మాట. అలాంటి ఆహారం విడిచిపెట్టాలని దేవుడు చెప్తాడు. దేవునికి స్తోత్రం కలిగినాక మనం ప్రార్థన చేసుకునే అది చాలా విలువైంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటి? ఆ మొదటి మాట చదువుదాం. మొదటి ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 13 వచనం చూస్తే, భక్తిహీనులు భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక భయపడ